మిథున రాశి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది, చురుకుదనం కూడా ఎక్కువే. ఆలోచనలు ఎక్కువ, బుద్ధి మరియు చక్కని వాక్చాతుర్యము, హాస్య సంభాషణ, అనేక విషయములలో ప్రజ్ఞ కలిగి ఉండటం, క్రీడల యందు ఆసక్తి, పరోపకారం చేస్తారు. పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగములలో అంతస్తులు, వీటితోనూ వీరు సంతృప్తి ఉండరు. జ్ఞాపక శక్తి అధికము, హాస్య ప్రియత్వం, గౌరవము, భక్తి, పారవశ్యము, భోగభాగ్యముల వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచించే స్వభావం వీరికి ఉంటుంది. అదృష్టము చంచలముగా ఉండును. ఈ రాశి వారికి 10వ ఇంట శని, జన్మరాశి యందు గురువు వల్ల ఏ పని చేసినా నెరవేరుట, అంచనకు మించి ఆదాయం ఉండును. నూతన వ్యాపారము ప్రారంభిస్తారు. చేయు వ్యాపారమునందు మంచి లాభములు ఉంటాయి. గృహమునందు వివాహాది శుభకార్యాలు చేయుట వలన నూతన వస్తువులు మరియు భూమి, బంగారము, ఆభరణాలు, వాహనములు కొనుగోలు చేస్తారు. నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభాలు పొందుతారు. విందు వినోదాలు, సంఘమునందు గౌరవం ఉంటుంది. మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఇంటి అందు అందరికీ ఆరోగ్యము, మనసు అందు సంతోషము, అన్నాదమ్ములతో అక్కాచెల్లెలతో కూడి ఉందురు. ఇంటి అందు పండగ వాతావరణం ఏర్పడుతుంది. ధనధాన్యములతో ఇల్లు నిండుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం కలుగుతుంది. ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది. పాత సమస్యలు సమసిపోతాయి. మీకంటూ సానుభూతి మార్గం ఏర్పడుతుంది. రైతులకు పంటలు అధికంగా పండును. మీ మంచితనము చూసి చాలా మిమ్మలను ఆశ్రయిస్తారు. సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. మిమ్మలను తక్కువ అంచనా వేసి భంగపడుదురు. కొత్త పెట్టుబడులు మరియు పాత బకాయిలు చేసి వారిని బాధ పెడుదురు. విలాసవంతమైన జీవనం గడుపుతారు. కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి. ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందం పొందుతారు. జన్మస్థానమైన గురువు వల్ల విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రావు. కోపం ఎక్కువ ఉంటుంది. వినోద కార్యములకు ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు. కొంచెం ఓర్పుగా మిగలాలి. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం అయిపోతారు. ఏదో ఒక టెన్షన్ పడుట, ఉద్యోగస్తులకు మానసిక బాధ ఉండుట, ఇది ఆ సందర్భానికి మించిన భారం. ఈ రాశివారు శ్రీరామ స్తోత్రమును నిత్యం పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు ఉంటాయి.